మన శరీరంలో ఒక ప్రధాన వ్యవస్థ ఉంది. అందులో రకరకాల శక్తి నాడులు ఉన్నాయి. ఆ నాడులు కలిసే కూడలి స్థానాలున్నాయి. వాటిని చక్రాలు అంటారు. అలాంటి చక్రాలు మొత్తం 114 ఉంటాయి. 112 శరీరం లోపల, 2 మాత్రం శరీరానికి బయట. ఈ 112 చక్రాలను 7 ప్రధాన వర్గాలుగా విభజించవచ్చు. ఒక్కో వర్గంలో 16 చక్రాల చొప్పున. ఈ చక్రాలు ఎంత సక్రియంగా, చురుకుగా ఉంటే ఆ మనిషి జీవితం స్థాయి, నాణ్యత అంత గొప్పగా ఉంటాయి. అలాగే మరణ సమయంలో ఈ చక్రాల గుండా జీవశక్తి ఎలా కదులుతుందో దాన్ని బట్టి ఒక వ్యక్తి మరణం స్థాయి, నాణ్యత ఉంటాయి. అంటే ప్రతి మరణంలోనూ పంచప్రాణాలు ఎలా నిష్క్రమించాయి అన్నదే కాక అవి ఏ ఏ చక్రాల గుండా వెళ్ళిపోయాయి అన్నది కూడా ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. మీరేదో కొంత ఆధ్యాత్మిక పరిణితి సాధించి ఉండవచ్చు, అంతర్గతంగా బంధమోక్షం పొంది ఉండవచ్చు. అయినా ఎరుక కలిగిన భౌతిక శరీర త్యాగం చేయాలంటే దానికి ప్రత్యేకమైన నైపుణ్యం కావాల్సిందే. జీవనానికి, శరీరానికి ఉన్న సంబంధం ఏమిటో, ఆ బంధాన్ని సడలించటమేమిటో తెలిపే శాస్త్రజ్ఞానం కావాలి. అది లేకుండా మీరు స్వచ్ఛందంగా శరీరాన్ని వదిలిపెట్టలేరు. యోగ మార్గంలో ఉన్నవాళ్ళు ఆ పని చేయగలరు. బహిరంగ స్థలంలో కూర్చొని వాడిన బట్టలు విడిచినట్టు శరీరాన్ని వదిలి వెళ్ళిపోగలరు. వాళ్లకు ఆ సైన్స్ తెలుసు. ఎంత నిపుణంగా, స్వేచ్ఛగా శరీరాన్ని వదిలి వెళ్ళగలము, ఏ చక్రాల గుండా శరీరాన్ని వదిలి చేయడము అన్నదాన్ని బట్టి మరణ సమయంలో పరిస్థితులు కూడా విభిన్నంగా ఉంటాయి. సులభ అవగాహన కోసం మనం సాధారణంగా 7 ముఖ్య చక్రాల గురించి మాట్లాడదాం. ప్రతి చక్రానికి దాని పేరు, ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఏ మాత్రం సున్నితత్వం లేని మొదటి మనుషులు కానీ, భయపడిపోతూ శరీరం వదిలేసే వాళ్ళు కానీ మూలాధార చక్రం కూడా వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ఈ మూలాధార చక్రం వెన్నెముక అట్టడుగు భాగానికి సమీపంలో ఉంటుంది. చాలామంది మరణ సమయంలో ధారాళంగా మలమూత్ర విసర్జన చేస్తారని మీరు గమనించి ఉంటారు. దానికి కారణం ఇదే. నియంత్రణ కోల్పోవడం వల్ల ఇలా జరుగుతుందని కొందరు అనుకుంటారు. కాదు, మూలాధార చక్రం కూడా ప్రాణం పోవడమే దీనికి కారణం. మరణించేందుకు ఇదంత గొప్ప పద్ధతి కాదు. మనం ఎలా మరణించాలో మనం స్వచ్ఛందంగా నిర్ణయించుకునే అవకాశం లేకపోతే కనీసం వచ్చిన మృత్యువును స్వాగతించగలగాలి. దాన్ని చూసి భయపడిపోవడం, పెనుగులాడడం, నిరోధించే ప్రయత్నం చేయడం అనవసరం. సాధారణంగా మూలాధార చక్రం ద్వారా ప్రాణాలు కోల్పోతే అది మరణానికి అధమ మార్గంగా భావిస్తారు. కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో ఎరుకతో మూలాధారం గుండా వెళ్ళిపోయిన వాళ్ళు రహస్య శక్తులతోనూ, సిద్ధులతోనూ మళ్ళీ పుడతారు. స్వాధిష్టాన చక్రం జననేంద్రియాలకు కొంచెం పైభాగాన ఉంటుంది. దాని ద్వారా ప్రాణాలు పోతే అలాంటి వారు అసాధారణమైన సృజనాత్మక శక్తులతో పునర్జన్మెత్తుతారు. నాభి కిందనే మణిపూరక చక్రం ఉంటుంది. దాని గుండా వెళ్ళిపోయి దేహం త్యజించినట్లు వాళ్లకు మరుజన్మలో 10 మందికి కూడగొట్టుకుని వ్యవస్థీకృతంగా పనులు నిర్వహించే శక్తి కలుగుతుంది. అలాంటి వాళ్ళు గొప్ప వాణిజ్య సంస్థల నిర్వాహకులతో, సేనా నాయకులలో కాగలరు. పునర్జన్మలో వాళ్ళు గొప్ప గొప్ప సంస్థలను స్థాపించడంలో అసాధారణ ప్రతిభ కనబరుస్తారు. పక్కటెముకల పంజరం మధ్య ప్రదేశంలో ఉన్న అనాహత చక్రం ద్వారా ప్రయాణం జరిగితే అలాంటి వాళ్ళు సంగీతంలోనూ, ఇతర కళల్లోనూ బాలమేధావులుగా పునర్జన్మ ఎత్తుతారు. వాళ్ళు సున్నితమైన భావుకత గల కవులుగానో, పలువురికి స్ఫూర్తినివ్వగల భక్తులుగానో పేరు పొందుతారు. అనాహత చక్రానికి ఇతర పార్శ్వాలన్నిటికీ చొచ్చుకుపోగల అవకాశం ఉంటుంది. కనుక అలాంటి వాళ్ళు బహుముఖ ప్రజ్ఞాశాలుగా పుట్టవచ్చు. గొంతు కింద భాగంలో ఉన్న సొట్ట దగ్గర విశుద్ధ చక్రం ఉంటుంది. దాని ద్వారా ప్రాణాలు పోవడం చాలా అరుదు. అలా జరిగితే మాత్రం అలాంటి వారు మరుజన్మలో అద్భుతమైన లౌకిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం కలవారుగా ఉంటారు. అలాంటి వారు ఏ మాత్రం రాగద్వేషాలు, పక్షపాతాలు లేకుండా ఉంటారు. ప్రాపంచిక వ్యవహారాలన్నింటిలోనూ నిర్భయంగా వ్యవహరిస్తారు. వాళ్ళలో అసాధారణమైన స్పష్టత,
స్ఫుటంగా కనిపిస్తుంది. ఆజ్ఞాచక్రం కనుబొమ్మల మధ్య ప్రాంతంలో ఉంటుంది. అది ఉన్నత స్థాయి చక్రం. అయినా విశుద్ధ చక్రం ద్వారా ప్రాణాలు వదిలే వారి కంటే ఆజ్ఞాచక్రం ద్వారా వదిలే వారి సంఖ్య ఎక్కువ. పూర్తి ఎరుకతో స్పృహతో ప్రాణాలను వదిలే వాళ్ళు సహస్రార చక్రం ద్వారా వెళ్ళిపోతారు. అది అత్యద్భుతమైన మరణ మార్గం. సహస్రార చక్రం నడినెత్తిపైన ఉంటుంది. మామూలుగా అయితే ప్రాణం తన దోమన నిష్క్రమిస్తుంది. కొన్ని సందర్భాలలో అది అలా నిష్క్రమించేటప్పుడు ఒక చిన్న రంధ్రాన్ని చేసి వెళ్తుంది. మీకు తెలుసునో లేదో కానీ శిశువులలో నడినెత్తి భాగంలో పుర్రె సంపూర్ణంగా రూపొందడానికి పుట్టిన తర్వాత కొన్నాళ్ళు పడుతుంది. ఆ ప్రాంతాన్ని బ్రహ్మరంధ్రం అంటారు. కొంతమందికి ప్రాణ ప్రమాణం తర్వాత ఆ భాగంలో యథార్థంగా ఒక చిల్లి కనిపిస్తుంది. సహస్రార చక్రం ద్వారా ప్రాణాలు పోయాయంటే వాళ్ళు పూర్తి ఎరుకతో స్పృహతో శరీర త్యాగం చేశారు అని అర్థం. అలా పూర్తి ఎరుకతో మరణం సంభవించాలంటే మీరు ఎరుకతో జీవనం సాగించాలి. లేకపోతే ప్రాణ ప్రయాణ సమయంలో మీకు ఎరుక ఉండే అవకాశమే ఉండదు. ఎరుక గలవారికి ఎలా కావాలంటే అలా ప్రాణ ప్రయాణం జరుగుతుంది. ఎరుక లేనివారు ఒక పూర్వ నిర్దిష్ట మార్గంలో వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళ జీవితం బంధనాలలో చిక్కి బానిస జీవితంగా గడిచినట్టే వాళ్ళ మరణం కూడా బానిస మరణంగానే సంభవిస్తుంది. ప్రాణ ప్రయాణ సమయంలో 100% ఎరుకతో ఉన్నవారికి పునర్జన్మ ఉండదు. వాళ్ళు ఒక శరీరం ధరించరు. వాళ్ళు ముక్తులైపోతారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.